బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కాకతీయ కళ్యాణ మండపం వద్ద నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంకేతికతను వినియోగిస్తూ హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సభకు విచ్చేసిన వారిపై డ్రోన్ ద్వారా పన్నీరు చల్లి స్వాగతం పలకడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం టీడీపీ జెండా ఆవిష్కరణ చేసి వర్చువల్ మీటింగ్లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన ధన పొదుపు ఆలోచనకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో జూమ్ ద్వారా మహానాడు నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమని పార్టీ నాయకుడు మధుసూదన్ ప్రసాద్ పేర్కొన్నారు. ఒకే వేదికపై కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు ఒకేసారి వర్చువల్ విధానంలో పాల్గొనడం టెక్నాలజీ వినియోగంలో కొత్త దారిని చూపిందన్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతుందని, అదే సమయంలో ప్రతి కార్యకర్తకు మహానాడులో పాల్గొనే అవకాశం లభించిందని తెలిపారు. విధానాన్ని ప్రజలకు చేరువ చేయటంలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కనగాల మధుసూదన్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకు భోజన సదుపాయాలు, తాగునీటి ఏర్పాట్లు, ఫలహారాలు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారు. నిరంతరం పనిచేస్తారని శ్రద్ధ పెట్టండి. సార్ వస్తా ఉంది, దీనిపైన బియ్యం లేదు, బియ్యం పెడతారని మనం ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గెలిపి ద్వేయంగా నాయకత్వం పనిచేయాలి. ఎక్కడికక్కడ ప్రజలతో అనుసంధానం కావాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సంబంధించి సంవత్సరానికి ఒకసారి జరిగే పండుగ మహానాడు సందర్భంగా ఈ రోజున హైబ్రిడ్ పద్ధతిలో విర్చువల్ మహానాడు మరియు ఫిజికల్ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా వేమూరు నియోజకవర్గం బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో క్లస్టర్ 8వ తరపున నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. క్లస్టర్కి ఈ రోజున ఇక్కడ మహానాడు కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గతంలో మహానాడులు మనం గమనించినట్లయితే రాష్ట్రంలో ఏదో ఒక ప్రదేశంలో మహానాడు నిర్వహించడం జరిగేది. ఆ సందర్భంగా వసతి, ప్రయాణ సౌకర్యాలకి ఎంతో వ్యయం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండేది. ఈ రోజున ఉన్నటువంటి ప్రపంచ యుద్ధ పరిస్థితులను అనుసరించి ఇంధన పొదుపులో భాగంగా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈ రోజున ఏ క్లస్టర్కి సంబంధించి ఆ క్లస్టర్ వ్యక్తులు ఆ ప్రాంతంలో గుమిగూడి ఇక్కడ ఈ మహానాడుని విజయవంతం చేయడం మనం గమనించదగ్గ విషయం. దాని సందర్భంగా ఈ క్లస్టర్కి సంబంధించి కాకతీయ కళ్యాణ మండపంలో రంగరంగ వైభవంగా పూర్తి పసుపు తోరణాలతో పచ్చని పందిరిలాగా దీన్ని ఏర్పాటు చేశాం. వచ్చే కార్యకర్తలకి, నాయకుల కోసం అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ క్లస్టర్ 8 మహానాడులో ప్రత్యేకంగా వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పన్నీరు తల్లి ఆహ్వానం పలకడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మంచి కూలర్లు ఏర్పాటు చేసి వసతి, భోజనాలు, మజ్జిగ సదుపాయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించామని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇలాంటి రాష్ట్రంలో ఏదైనా సంక్షేమం చేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, వినూత్న పద్ధతిలో మీటింగులు నిర్వహించాలన్నా కూడా అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఈవెన్ ఈ రోజున జరిగిన మీటింగు ఒక గిన్నిస్ బుక్ రికార్డుగా కూడా జూమ్ మీటింగ్లో 1875 క్లస్టర్స్ ద్వారా నిర్వహించడం కూడా గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.